హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మే 2, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్ చూద్దామండి. ఇందులో ఈయన హెడ్లైన్ చూస్తే గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2024 అండి. సో ఇది మన భారతీయుడికి రావడం జరిగింది. అంటే సో వారి అలోక్ శుక్లకి ఇవ్వడం జరిగింది. ఒక ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్గా, ఒక ఇంపార్టెంట్ అవార్డుగా, ఒక పర్సన్స్ ఇన్ ద న్యూస్గా, ఒక పర్యావరణ పైన విషయాలు ఇలా చూడండి. సంబంధించిన ఒక చిన్న అంటే పేరు గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్. ఇది ఒక అంశం అనేది పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం ఉంది ఇందులోనే, ఎన్విరాన్మెంటల్. ఇందులోనే మనకి ఒక పర్సన్స్ ఇన్ ద న్యూస్ ఉంటాడు, ఒక అవార్డు ఉంటుంది. ఇలా చాలా అంశాలు ఇందులో ఉన్నాయండి. సో ఖచ్చితంగా వాటిపైన డిస్కస్ చేద్దాం. ఆస్డియో అరణ్య రీజన్, సో అది కూడా మనకు న్యూస్లో ఉందండి, అది కూడా చూద్దాం. అంటే ఈ గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్కే లింక్ ఉందండి. ఆస్డియో అరణ్య రీజన్ అంటే ఆ ప్రాంతంలోనే ఒక పోరాటం జరిగిందనమాట. బాబూజీ స్మారక నాణ్యం విడుదల. సో మనకి ఇక్కడ రామచంద్ర మిషన్, సో మనకి ఒక ఆధ్యాత్మిక సంస్థ, దాని యొక్క వ్యవస్థాపకుడైనటువంటి బాబూజీ స్మారక నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. ఎక్కడ విడుదల చేశారు, ఎవరు విడుదల చేశారు లాంటి అంశాలు చూద్దామండి. అలోక్ శుక్ల, సో అది కూడా మన న్యూస్లో ఉంది. ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ది ఇమ్యునైజేషన్ పైన కూడా చూద్దామండి. దీంతో పాటుగా మరికొన్ని కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఇక్కడ ఓకేనా, ఇప్పుడు గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అండి. గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2024. సో ఇది మనం డ్యామ్ షూర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో మరి గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్, గోల్డ్మ్యాన్ పర్యావరణ పురస్కారం అంటారు. సో ఈ గోల్డ్మ్యాన్ పర్యావరణ పురస్కారం అనేది ఎవరిస్తారు అని చెప్పేసి అంటే గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ ఈ అవార్డు ఇస్తుంది. 2024 సంవత్సరానికి మొత్తం కూడా ఒక 7గురికి ఇచ్చారండి. 7గురు అంటే 6 అంటే మొత్తం మనకి మన ఈ భూగోళంలో అంటే వివిధ ప్రాంతాల నుండి, ఏషియా ప్రాంతం నుండి, అంటే ఆసియా ఖండం నుండి, ఆఫ్రికా ఖండం నుండి, యూరోప్ నుండి మొత్తం కూడా సో ఇలా సెలెక్ట్ చేస్తారు. సో అలాంటప్పుడు ఈసారి మరి 7గురికి ఇచ్చారండి ఈ అవార్డులని. అందులో మనకు ఏషియా నుండి, మన ఆసియా ఖండం నుండి ఈ అవార్డు పొందినవారు మన భారతీయుడు. సో వారు పర్యావరణవేత్త అలోక్ శుక్ల. మరి వీరు అలోక్ శుక్ల ఛత్తీస్గఢ్ బచావ్ అనే ఆందోళన ద్వారా ఛత్తీస్గఢ్లోని అజ్డియా అరణ్య ఫారెస్ట్లో వీరు ఏదైతే మనకు అక్కడ మైనింగ్ జరుగుతుందో, ఏదైతే కోల్ మైనింగ్ జరుగుతుందో, ఏదైతే ఒక బొగ్గుల గనులను ఆ విధంగా వెలికి తీస్తున్నారో బొగ్గుని, దానికి ఆ విధంగా అదాని అనే సంస్థకి ఆ బొగ్గు గనుల వెలికితీత కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు తన పోరాటం చేసి ఆ యొక్క బొగ్గు గనులని తవ్వకాన్ని అక్కడ నిలిపివేయడం జరిగింది ఆయన పోరాటం స్ఫూర్తిగా. మరి ఇది మనకు ఇండియన్ ఫారెస్ట్ యాక్టివిస్ట్గా ఇతను పిలుస్తారండి. మరి గ్రీన్ నోబెల్ ప్రైజ్ అంటారు దీన్ని, గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ అవార్డుని. ఈ అవార్డుని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఇస్తారు. మరి ఆస్డియా అరణ్య ఫారెస్ట్లో ఇతను పోరాటం చేశాడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. మరి ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ మరి ఆస్డియో అంటారండి. మరి ఈ ఆస్డియో ఏదైతే ఫారెస్ట్ ఉందో, అడవి ఉందో, ఈ ఆస్డియో అడవి, దీని యొక్క నేపథ్యం ఏంటంటే 4.45 లక్షల ఎకరాలలో ఇది విస్తరించిందండి. 4.45 లక్షల ఎకరాలలో ఇది విస్తరించింది. రిచ్ ఆఫ్ ది బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అనేది ఉందండి. అన్ని రకాల జీవులు ఉన్నాయి. ఏనుగులతో పాటుగా కొన్ని అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న జీవులను కూడా ఇక్కడ వాటిని ఏం చేస్తున్నారంటే సంఖ్యను పెంచడానికి అక్కడ కృషి చేస్తున్న సందర్భం ఉంది. ఇలాంటప్పుడు ఒక 20 కోల్ మైన్స్ని ప్రభుత్వం లీజ్కి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ అన్నిటిని కూడా నిలుపుదల చేయడానికి కృషి చేస్తున్నాడు. ఆ పోరాటానికి స్ఫూర్తిగానే ఇక్కడ మన అలోక్ శుక్లకి అవార్డు ఇచ్చారు. మరి ఈ ఛత్తీస్గఢ్లో కోర్బా, సూరజ్పూర్ అండ్ సుర్గుజా, ఈ 3 జిల్లాల్లో ఈ అజ్డియా అరణ్య ఫారెస్ట్ లొకేట్ అయి ఉందండి. సో అంతేకాదు ఈ మొత్తం ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూసినట్లయితే, ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క ఇంపార్టెంట్ చూస్తే, ఛత్తీస్గఢ్లో ఉన్న మొత్తం భూభాగంలో 44% భూభాగం, 44% అది మొత్తం ఏరియా అనేది అటవీతో ఉందండి. అటవీ ప్రాంతంతో ఉంది ఛత్తీస్గఢ్ యొక్క నేపథ్యం. అందుకే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఈ అజ్డియా ఫారెస్ట్ ఏరియాని, ఈ అజ్డియా అరణ్య ఫారెస్ట్ని ఏమని పిలుస్తారంటే ఛత్తీస్గఢ్ యొక్క ఊపిరితిత్తులని పిలుస్తారు. మనం చెప్పుకుంటాం ఇప్పుడు దక్షిణ అమెరికా ఖండంలో అమెజాన్ అడవులని లంగ్స్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్తారండి, లంగ్స్ ఆఫ్ ది వరల్డ్. మరి అలాంటి నేపథ్యంలో ఇక్కడ వీటిని కాపాడే విషయంలో లంగ్స్ ఆఫ్ ది ఛత్తీస్గఢ్ అని దేని పిలుస్తారని చెప్పేసి అంటే ఇక్కడ అజ్డియో అరణ్య ఫారెస్ట్ పిలుస్తారు. ఆ యొక్క అజ్డియో అరణ్య ఫారెస్ట్లో ఈ యొక్క కోల్ మైన్స్ని ఆ విధంగా చేయకుండా
వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చిన అదాని అనే సంస్థ అండి. అదాని అంటే ఒక ఆసియా ఖండంలోనే రెండవ రిచెస్ట్ ఒక సంబంధించిన పర్సన్ మన భారతదేశం చెందిన అదాని పారిశ్రామికవేత్త తీసుకున్నటువంటి ఆ కాంట్రాక్ట్స్ని కాకుండా నిలుపుదల చేసి ఆ ఫారెస్ట్ని కాపాడాడు, ఆ జీవ వైవిధ్యాన్ని కాపాడాడు. అక్కడ ఒక 15,000 మంది అక్కడ బతుకుతున్నారు ఆ ప్రాంతంలో, వాళ్ళు ఒక హ్యాబిటాట్స్గా వాళ్ళని కూడా కాపాడడం జరిగింది. అతను ఎవరండి? అలోక్ శుక్లా అండి. సో అలోక్ శుక్లా, సో మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సింది దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని. మరి ఇలాంటి నేపథ్యంలో మరికొంత సమాచారం ఉంది. వాట్ అబౌట్ ద అస్దియో అరణ్య రీజన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ అస్దియో ఇక్కడ మనం చూడొచ్చండి ఇమేజ్లో. మరి ఈ ఆస్దియో ప్రాంతం చూడండి. ఈ ఆస్దియో ప్రాంతం మనకి ఇక్కడ 3 జిల్లాల సమూహంలో అక్కడ ఉంటుందంటే అక్కడ 3 జిల్లాలు ఆ యొక్క ఫారెస్ట్ ఏరియాకి ఉన్నాయన్నమాట. అలాంటి హాస్దియో నది ఉంది. ఆ నది అనేది ఒక చిన్న నది ఉంటుంది. ఆ నది అనేది మళ్ళీ మహానదిలో కలుస్తుంది ఫైనల్గా, అంటే ఒడిశాలోని మహానదిలో కలుస్తుంది. అలాంటి నేపథ్యంలో మరి ఆస్దియో రివర్ అనేది మనకి 44% ఆఫ్ ది ఫారెస్టెడ్ ల్యాండ్ ఇన్ ఛత్తీస్గఢ్. మన భారతదేశంలో చూసినట్టయితే మనకి ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి మనకు అంటే 44% ల్యాండ్ అనేది అంటే ఒక రాష్ట్రంలోనే, ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఒక 44% ల్యాండ్ ఉందండి. సో ఛత్తీస్గఢ్ స్టేట్లో మనకి మొత్తం ఆ భౌగోళిక విస్తీర్ణంలో జియోగ్రఫికల్ ఏరియాలో చూస్తే 44% మనకి ఇక్కడ ఫారెస్ట్ ఉందండి. 44% అంటే ఎంత ఫారెస్ట్ ఉందో ఒకసారి చూడండి. సో మరి ఇలాంటి నేపథ్యంలో మన భారతదేశంలో మనకి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ వస్తుంది కానీ ISFR, మరి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రివ్యూ ఈ సంవత్సరం ప్రకారం మనం 2021లో వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు రిలీజ్ చేశారు. దీని ప్రకారం భారతదేశంలో ఎక్కువగా అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు ఏవి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందండి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానం ఉంది, ఛత్తీస్గఢ్ 3వ స్థానం ఉంది, ఒడిశా 4వ స్థానం ఉంది, మహారాష్ట్ర 5వ స్థానంలో ఉందండి. మన భారతదేశంలో ఎక్కువగా అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు ఏవండి? ఇక్కడ మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర. అలా కాకుండా భౌగోళిక విస్తీర్ణంలో అంటే ఒక రాష్ట్రంలోని భౌగోళిక విస్తీర్ణంలో తీసుకుంటే అట్లా మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ టాప్ అక్కడ 5 రాష్ట్రాలు ఏమంటే భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు అయితే మిజోరం మొదటి ప్లేస్, అరుణాచల్ ప్రదేశ్ 2వ స్థానం అయితే మేఘాలయ 4వ స్థానం, మధ్యప్రదేశ్ తర్వాత నాగాలాండ్ రాష్ట్రము వరుసగా 5 స్థానం ఉన్నాయి. ఏంటి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క సంబంధించిన రాష్ట్రంలో ఎక్కువ అటవీ విస్తీర్ణం అట్లా తీసుకుంటాం. ఈ చిన్న రాష్ట్రాలు తక్కువ విస్తీర్ణం ఉన్నప్పుడు కూడా మనకి ఎక్కువగా అటవీ విస్తీర్ణం అన్ని కలిగి ఉంటే నేపథ్యం ఉంటుంది కాబట్టి ఈ 2 విషయాలు గమనించాలి. భారతదేశంలో ఎక్కువ అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలలో ఇప్పుడు ఛత్తీస్గఢ్ 3వ స్థానం ఉంది. అలా కాకుండా ఆ రాష్ట్రాల భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా అటవీ శాతం తీసుకున్నాం అనుకోండి, అది ఈ రాష్ట్రాలు అనమాట, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ. ఓకేనా? సో ఇవి మనకి ఇంపార్టెంట్గా ఉంటాయి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ చూద్దామండి. అస్దియో అరణ్య రీజన్ 44% ఆఫ్ ది ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఉన్నది ఇక్కడ అస్దియో అరణ్య రీజన్లో. మొత్తం ఛత్తీస్గఢ్లో 44% ఉందండి ఈ యొక్క ల్యాండ్ అని, ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం. ఓన్లీ అస్దియో కాదు, మిగతాదంతా కూడా 15,000 మంది అక్కడ వివిధ ఇండిజినస్ పీపుల్, ట్రైబల్స్ నివసిస్తున్నారు. అంతేకాదు ఈ అస్దియో రివర్ దగ్గర కొంత రిజర్వాయర్ కట్టడం జరిగింది కొంత భాగాన్ని. దీని ద్వారా 7,40,000 ఎకరాలకి ఇక్కడ వ్యవసాయం అందుతుంది, ఫామ్ ల్యాండ్. సో వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. మరి అందుకోసమే వీరు చేసిన పోరాటం చేశారు, ఇంతమందికి ఇబ్బంది కలగకూడదని పోరాటం చేసిన అలోక్ శుక్లాకి 2024 సంవత్సరానికి సో గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ 2 లక్షల $2,00,000 ప్రైజ్ అయినటువంటి అవార్డు 1989లో గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ వాళ్ళు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1989లో ప్రారంభించి 1990లో దీన్ని ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్న నేపథ్యాన్ని చూసుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి. మరి ఇలాంటి నేపథ్యంలో మరి అలోక్ శుక్లా యొక్క నేపథ్యం చూసినట్లయితే ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలోక్ శుక్లాతో పాటుగా ఈసారి మరి గోల్డ్ మ్యాన్ అంటే 2024 సంవత్సరానికి గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ అవార్డుని ఎవరికి ఇచ్చారు? గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ని అవార్డుని ఎవరికి ఇచ్చారని చెప్పేసి అంటే అలోక్ శుక్లాతో పాటుగా ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి అంటే ఇక్కడ చూడండి, మార్సెల్ గోమ్స్కి ఇచ్చారు.
బ్రెజిల్ అండి. అండ్ ముర్రవా మరూచి జాన్సన్ ఆస్ట్రేలియా దేశం చెందిన వీరికి ఇచ్చారండి. తెరీసా విన్సెంట్ స్పెయిన్ దేశం చెందిన వీరికి ఇచ్చారు. ఆండ్రియా విధౌరి అమెరికా దేశం చెందింది. అండ్ నెక్స్ట్ నానుహోల్ తీమా ఒకన అంతేకాకుండా నానుహోల్ తీమతో పాటు ఇక్కడ ఒకన స్నెగ్నె జుకూల్ సౌత్ ఆఫ్రికా నుండి వీరికి ఇవ్వడం జరిగింది నానుహోల్ తీమా అండ్ స్నెగగు జకాలు అని చెప్పి స్నెగగు జకాలు. సో వెరీ ఇంపార్టెంట్ అండి. వీళ్ళు ఒక్కోసారి అంటే మనకు ఆ పేర్లు ఆ దేశాలు కొంచెం నేర్చుకోవాల్సిన గుర్తుపెట్టుకోవాల్సిన కొంచెం అవసరం మనకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దామండి బాబూజీ స్మారక నాణ్యం విడుదల. సో ఫ్రెండ్స్ గమనించండి, ఒక రామచంద్ర మిషన్ వ్యవస్థాపకుడు బాబూజీ మహారాజ్ మరి 125వ జయంతిని జరుపుకోవడం జరిగింది. మరి రామచంద్ర మిషన్ యొక్క ఒక వ్యవస్థాపనలోనే మనకి ఒక రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కనహా అనే ఊర్లో కనహా శాంతివనాన్ని ఏర్పాటు చేశారండి. సో కనహా శాంతివనాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక అతిపెద్ద ధ్యాన కేంద్రంగా ఉందండి. అంటే ధ్యాన కేంద్రాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఓకేనా వారణాసిలో కూడా ధ్యాన కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ 20,000 మంది ఒకటేసారి ధ్యానం చేసే విధంగా. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ధ్యాన కేంద్రం ఉందన్నమాట, ఒక మెడిటేషన్ సెంటర్. సో మరి రామచంద్ర మిషన్కి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు, నేతృత్వం వహిస్తున్నారు కమలేష్ పాటిల్. వీరి గతంలో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. వారు మరి మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా బాబూజీ మహారాజ్ 125వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేకమైన స్మారక నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. హైదరాబాద్ దగ్గర సమీపాన ఉన్నటువంటి నందిగామ మండలంలో కనహా శాంతివనంలో. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో ఈ రామ్నాథ్ కోవింద్ గారు మనకు న్యూస్లో ఉన్నారండి. 1 నేషన్ 1 ఎలక్షన్ పైన దీన్ని మనం జమిలీ ఎన్నికలు అని చెప్పేసి అంటాం. ఈ జమిలీ ఎన్నికల పైన అధ్యయనం చేసిన వారు వచ్చేసి ఎవరని చెప్పేసి అంటే ఇక్కడ సో ఎవరండి వారు ఓకేనా మన రామ్నాథ్ కోవింద్ గారు అనమాట. సో రామ్నాథ్ కోవింద్ కమిటీ దేనిపైన అధ్యయనం చేసిందంటే 1 నేషన్ 1 ఎలక్షన్ పైన అధ్యయనం చేసింది, జమిలీ ఎన్నికల పైన అధ్యయనం చేసింది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మరికొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఇక్కడ సో ఇమ్యునైజేషన్ టీకా కార్యక్రమం అండి. ఈ టీకా కార్యక్రమం అనేది ప్రారంభించబడి 50 years అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 ఏప్రిల్ 7న ఏర్పాటు చేయబడ్డ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ. స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరి ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ 1974లో ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్, అర్థమవుతుందండి ఇక్కడ ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ది ఇమ్యునైజేషన్ అంటే ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇది 1974లో ప్రారంభించారు. ఇప్పుడు దానికి ఇంకొక పేరు ఏంటంటే ఇక్కడ ఎసెన్షియల్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్. దానికి ఇప్పుడు ఎసెన్షియల్గా ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి 2 ప్రోగ్రాంల ద్వారా ఏర్పాటైనటువంటి కార్యక్రమం ద్వారా ఇనీషియల్గా BCG అంటే క్షయవ్యాధి నివారణకు బ్యాసిల్లస్ కాల్మెటిగురిన్, డిప్తీరియా, పెట్టుసస్, టెటానస్, DPT వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్, మిజల్స్ వ్యాక్సిన్ ఇలా మొత్తం 6 ఏవైతే అంటే ఈ 6 రోగాలు రాకుండా పిల్లలకి ఒక టీకాలు ఇచ్చేవారు. పర్టికులర్గా చూసినట్టయితే చైల్డ్హుడ్ వ్యాక్సిన్స్గా పిలుస్తారు. చూడండి అంటే ఇట్లా 6 ఏమున్నాయి అనుకోవచ్చు. BCG ఒకటి, మళ్ళీ DPTని సపరేట్గా తీసుకుంటాం. డిప్తీరియా, పెట్టుసిస్, టెటానస్ అని చెప్పేసి అంటాం. ధనుర్వాతము, తర్వాత కోరింత దగ్గు ఇలాంటి టెటానస్, పోలియో వ్యాక్సిన్ అండ్ మిజల్స్ ఇచ్చేవారు అనమాట. తర్వాత ఏం చేశారంటే 7 more డిసీజెస్ కలపడం జరిగింది ఎక్స్పాండెడ్ ప్రోగ్రాంలో భాగంగా. ఆ 7 more డిసీజెస్ అండ్ ఇవి 6 డిసీజెస్, మొత్తం 6 + 7 13 డిసీజెస్కి ప్రజెంట్ మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇన్ డిసీజెస్కి వ్యాక్సినేషన్ అందిస్తుంది అనమాట ప్రపంచవ్యాప్తంగా. ఆ 6 అంటే ఇవి, 7 ఏంటంటే ఇక్కడ ఒక HIV అనమాట. HIV అంటే అర్థమైందంటే హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ B అనేది ఒకటి, అండ్ హెపటైటిస్ B, రుబెల్లా, న్యూమోకోకల్ డిజీజ్, రోటోవైరస్, HIV, కోవిడ్-19 అనేది అడల్ట్స్ కూడా ఉపయోగపడతారు అనమాట. ఇలా మొత్తం కూడా సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే మొత్తం 13 వ్యాక్సిన్స్ని ఆ విధంగా అందిస్తుంది. అదే మన భారతదేశంలో యూనివర్సలైజేషన్ ఆఫ్ ది ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ని మన ఇండియాలో స్టార్ట్ చేశారండి. WHO స్టార్ట్ చేసింది ఎసెన్షియల్ ప్రోగ్రామ్ ఆన్ ది ఇమ్యునైజేషన్, దాన్ని కొంచెం మార్పు చేసి ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ది ఇమ్యునైజేషన్ అని పేర్లతో ప్రపంచవ్యాప్తంగా టీకాల కార్యక్రమం అమలు చేస్తుంది. బట్ వేర్ ఇస్ ఇన్ అవర్ ఇండియా, మన భారతదేశంలో UIP అనే పేరుతో, UIP అంటే ఇక్కడ యూనివర్సలైజేషన్ ఆఫ్ ది ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటామండి. ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం.
యూనివర్సలైజేషన్ ఆఫ్ ది ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. దీని ద్వారా సో మనకి 1978లో మనం ప్రారంభించుకున్నాం. 1985 నుండి మనం 12 రకాల వ్యాక్సిన్స్కి ఆ విధంగా పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందనమాట. ఇది మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఆరోగ్య కేంద్రాల ద్వారా కూడా సో ఉచితంగా పిల్లలకు అందజేస్తున్నారు ఈ వ్యాక్సిన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించినటువంటి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం, ఈ టీకా కార్యక్రమం అనేది 50 years అవుతున్న నేపథ్యం ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. సో ఈ సందర్భంగా మరొక విషయం సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏంటంటే ఇక్కడ వ్యాక్సినేషన్ గురించి మార్చి 16న మనం ఎలా జరుపుకుంటామంటే నేషనల్ వ్యాక్సినేషన్ డేగా జరుపుకుంటామండి. మార్చి 16ని నేషనల్ వ్యాక్సినేషన్ డేగా జరుపుకుంటాం. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 24 నుండి 30 దీన్ని ఎలా నిర్వహించుకుంటుందంటే వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్. అంటే ఇమ్యునైజేషన్ అనేది రోగ నిరోధక శక్తి అనేది ఇమ్యూనిటీ అనేది ఎలా వస్తుందంటే వ్యాక్సినేషన్ ద్వారా వస్తుంది, కొంత మన బాడీలో కూడా ఉంటుంది. సో ఇలా వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్గా జరుపుకుంటున్న సందర్భాన్ని ఇక్కడ ఈ 2 డేట్స్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. సో ఇది మనకి నేషనల్ వ్యాక్సినేషన్ డే వచ్చేసి మార్చి 16, మార్చి 24 to 30 వచ్చేసి వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ అనే అంశాన్ని ఇక్కడ చూసుకోండి. ఓకేనా. ఈ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే ఎస్ అండి, వినయ్ వీర్. ఎవరండి వినయ్ వీర్ అంటే వీరు ఒక ఎడిటర్, ఒక సంపాదకుడు, ఒక సంబంధ జర్నలిస్ట్ అన్నమాట. సో హిందీ పత్రిక అయినటువంటి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి హిందీ పత్రిక మిలాప్ అనే ఒక హిందీ ఒక పత్రిక ఉంటుంది. దానికి ఎడిటర్గా పనిచేస్తున్నారు వినయ్ వీర్. వీరు ఒక మరణించడం జరిగిందనమాట. సో వీళ్ళ నాన్నగారు అయినటువంటి యుద్ధవీర్ పేరుపైనే యుద్ధవీర్ ఫౌండేషన్ పురస్కారానికి సో ఇటీవల కాలంలో మరి ప్రత్యేక అవసరాల పిల్లల యొక్క అవసరాలు తీర్చే ఆ విషయంలో కృషి చేసినటువంటి శ్రీదేవి గారికి 2024 సంవత్సరానికి అవార్డు ఇచ్చినట్టు కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒక వార్తల్లో వ్యక్తిగా ఈ విషయాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక విషయం అండి, ఏదన్నా ఒక సంబంధించినటువంటి ఒక అంశము ఒక 25 years కావడం కానివ్వండి, 10 years కావడం కానివ్వండి, ఇలాంటి జరిగినప్పుడు మనకు ఎగ్జామినేషన్లో బిట్లు వస్తున్న నేపథ్యం ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతని బట్టి డిస్కస్ చేసాం. యూనివర్సలైజేషన్ ఆఫ్ ది ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, ఎక్స్పెండెడ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది 50 years అవుతుంది. అలాంటప్పుడు మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 1974లో అలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మన దేశంలో 1974లో రాజస్థాన్లోని తారేడార్లోని పోఖ్రాన్ వద్ద ఏం జరిగిందండి, మనకి ఇక్కడ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించడం జరిగింది. దానికి రహస్య సంకేతం ఒక బుద్ధుడు నవ్వాడని చెప్పేసి. 1998లో రెండోసారి బుద్ధుడు మళ్ళీ నవ్వాడు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే 1974లో జరిగినటువంటి ఈ అణ్వస్త్ర పరీక్షలకి ఇప్పుడు 50 years అవుతుందన్నమాట, 50 సంవత్సరాలు అయిపోతుంది. అలాంటి నేపథ్యం చూసుకుంటున్నాం. ఇప్పుడు మననే ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఒక సియాచిన్ అనేది ప్రపంచంలో అత్యైన యుద్ధ క్షేత్రం సియాచిన్ అనే ఒక ప్రాంతం ఏది ఉంటుందో ఆ ప్రాంతాన్ని సో వేరే దేశం వాళ్ళు ఆక్యుపై చేసుకున్నప్పుడు, పాకిస్తాన్ లాంటి దేశాలు ఆక్యుపై చేసినప్పుడు మళ్ళీ మనం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి, మన భూభాగానికి మనం స్వాధీనం చేసుకోవడానికి 1984లో ఆపరేషన్ మేఘదూత్ ఏదంటే ఆపరేషన్ మేఘదూత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ ఆపరేషన్ మేఘదూత్ కార్యక్రమానికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ అంటే 40 years, 40 సంవత్సరాలు అవుతుంది. సో ఇలా మనకి ఇక్కడ కూడా అంతే అండి. స్ట్రీట్ వెండర్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లైవ్లీహుడ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ది స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ 2014 వచ్చిందండి. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అని చెప్పేసి అంటాం. ఇలాంటి శాఖల సమన్వయంతో ఏదైతే పట్టణ ప్రాంతాల్లో స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, వీధి వ్యాపారులు ఉంటారు, వాళ్ళ యొక్క సంబంధించినటువంటి జీవనోపాధికి ఎలాంటి ఆటంకం ఉండకూడదు. ఎందుకోసం అంటే ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్ట్రీట్ వెండర్ ఒక్కోసారి రోడ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. ఈ రోడ్ ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఆ స్ట్రీట్ వెండర్స్ని వారు తొలగిస్తారంటే అలాంటప్పుడు వాళ్ళ ఉపాధి దెబ్బతింటుంది. అలాంటి వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయమైన ఉపాధి చూపించాలి. ఇలాంటి అన్ని అంశాలతోనే స్ట్రీట్ వెండర్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లైవ్లీహుడ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ది స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ 2014 వచ్చింది. ఇప్పుడు 2024 కాబట్టి 10 years అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో మన భారతదేశంలో ఈ స్ట్రీట్ వెండర్స్ పైన ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆ సమాచారం మనం తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మన భారతదేశంలో 50 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారండి. 50 లక్షల మంది. ఇందులో అత్యధికంగా స్ట్రీట్ వెండర్స్ ఉన్నటువంటి వీధి వ్యాపారులు ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ 8.5 లక్షల మంది ఉన్నారు. సో మన భారతదేశం ఈ మధ్య కాలంలో కోవిడ్-19 టైంలో స్ట్రీట్ వెండర్స్ యొక్క వారికి ఒక జీవనోపాధికి ఇబ్బంది ఉండకూడదు, ఈ కోవిడ్ వల్ల ఇబ్బంది అయిందని చెప్పేసి PM స్వనిధి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు 2020 మార్చిలో. ఏంటి అంటే 2020లో మార్చిలో ప్రకటించి తర్వాత కొనసాగించారు. PM స్వనిధి అని చెప్పేసి అంటాం. ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అని చెప్పేసి అంటామండి. PM అంటే ప్రైమ్ మినిస్టర్ అండి, S అంటే స్ట్రీట్ అండి, స్ట్రీట్, V అంటే వెండర్, స్ట్రీట్ వెండర్, ప్రైమ్ మినిస్టర్స్ స్ట్రీట్ వెండర్స్
ఆత్మనిర్భర్ నిధి అంటారు. ఏది ఆత్మనిర్భర్ నిధి అని చెప్పేసి అంటారు. ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీని ద్వారా బ్యాంకులలో ఈ యొక్క స్ట్రీట్ వెండర్స్కి ఆధార్ కార్డు ఒక గుర్తింపుతో వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక 10,000 రుణాన్ని ఆ విధంగా ఇస్తారండి. రీపేమెంట్ చేయాలని మళ్ళీ 10,000. సో అదనమాట. ఇలాంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ. సో మనకి ఇక్కడ మన దేశంలో చూస్తే ఇప్పుడు ఒక మనుషులే వార్తలు చదవడం కాదండి, జర్నలిస్టులే కాదండి, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఒక రోబో జర్నలిస్ట్ కూడా వచ్చాయి. దీన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరైతే వార్తలు చదువుతారో వాళ్ళు అలాంటి యాంకర్స్ని మనం ఏఐ యాంకర్ అంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ యాంకర్ అని చెప్పేసి అంటాం. ఇలా మన దేశంలో తొలిసారిగా ఏదైతే మన ఇండియా టుడే అనే ఒక సంబంధించిన జర్నలిజం గ్రూప్ ఉందో వాళ్ళు ఫస్ట్ టైం మన దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసి ఒక ఏఐ యాంకర్ని తీసుకురావడం జరిగింది. దానికి పెట్టిన పేరే సనా అండి. ఫ్రెండ్స్ మనకు కూడా తెలుసండి సనా అంటే మనకి ఈ యొక్క రోబో సినిమాలో సో హీరోయిన్ పేరు కూడా సనా అని చెప్పేసి అంటాం. మనకు ఐశ్వర్య గారి పేరు అందులో సనా. అలాంటి చూడండి అలా తొందరగా కనెక్ట్ కావడానికి అలా పేరు పెట్టడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో లండన్లో ఒక ఇచ్చిన అవార్డు అండి. ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ వాళ్ళు లండన్లో ఒక అవార్డ్స్ ఇస్తున్నారు ఇక మీడియాలో. ఇలాంటప్పుడు మరి ఏఐ ఆధారిత న్యూస్ యాంకర్ అయిన సనాకి గ్లోబల్ మీడియా అవార్డు రావడం జరిగింది 2024 సంవత్సరానికి. చూడండి. సో మరి గమనించండి ఇక్కడ ఇలా ఉంటుందని. ఇక్కడ చూస్తే ఇక్కడ అంటే ఆ సంబంధించినటువంటి ఫోటోను చూసినట్లయితే సో నిజంగా ఒక అమ్మాయా లేకపోతే ఒక యాంకరా ఇలా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎవరు తెలుసా అండి, వీళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి దాంతో తయారు చేసినటువంటి ఒక యాంకర్ అనమాట. ఇలా ఇండియా టుడే గ్రూప్ 2023లోనే మన భారతదేశంలో మొదటి ఏఐ యాంకర్ సనాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 2 అవార్డులు వచ్చాయండి ఈ యొక్క దీనిలో ఈ సనాకి ఓకేనా. ఈ రోబోకి కస్టమర్ ఫేసింగ్ ప్రొడక్ట్స్ అండ్ ఏఐ లీడ్ న్యూస్ రూమ్ ట్రాన్స్ఫార్మేషన్. గుర్తుపెట్టుకోండి. కస్టమర్ ఫేసింగ్ ప్రొడక్ట్స్ అనే విభాగంలో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లీడ్ న్యూస్ రూమ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే విభాగంలో ఇలా 2 అవార్డులు ఈ సనా మన ఈ రోబో యాంకర్ ఏఐ యాంకర్ ఈ అవార్డులు పొందడం జరిగింది. అంటే ఇండియా టుడే గ్రూప్కి 2 అవార్డులు రావడం జరిగింది. ఇలా చాలా ఉన్నాయండి ఇటీవల కాలంలో భారతదేశంలో ఒక రోబో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఒక రోబో ఉంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది. అది సాఫ్ట్వేర్ కూడా డెవలపర్గా ఉంది. మరి భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఎనేబుల్డ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్గా ఇటీవల కాలంలో మరి ప్రకటించబడ్డ రోబో ఏది అని చెప్పేసి అంటే దేవిక అండి. ఏదండి దేవిక. ప్రపంచవ్యాప్తంగా దేవిన్ అండి ప్రపంచవ్యాప్తంగా. ఇలాంటి నేపథ్యం ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మనం చూస్తే ఇంకా ఇటీవల కాలంలో మనకు సోఫియా రోబో కానివ్వండి, పౌరసత్వం పొందిన రోబో అనేది సోఫియా రోబో సౌదీ అరేబియా దేశం పౌరసత్వం అనేది ఇవ్వడం జరిగిన నేపథ్యాన్ని చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ మనం చూద్దాం థామస్ ఈ వైట్ క్లౌడ్ అంతర్జాతీయ అవార్డు అండి. సో మనకి ఇక మల్లికా స్పైన్ సెంటర్ అనేది ఉంది. ఈ మల్లికా స్పైన్ సెంటర్ అనేది మన గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక సంబంధించిన హాస్పిటల్ అనుకోండి. ఇలాంటి హాస్పిటల్లో ఎవరికైతే స్పాండిలైటిస్ అండి, ఇదంతా కూడా ఈ స్పైనల్ కార్డ్ మనకి సరిగా నొప్పి పెట్టడం, తర్వాత ఈ ప్రాంతం అంతా చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఇలాంటి స్పాండిలైటిస్ అని చెప్పేసి అంటాం. ఇలాంటి స్పాండిలైటిస్ ఏవైతుందో ఈ స్పాండిలైటిస్కి ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇక్కడ ఈ సంబంధించిన మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరులో. నరేష్ బాబు గారు డాక్టర్గా ఉన్నారు. సో వీరికి 2024 సంవత్సరానికి గాను థామస్ ఈ వైట్ క్లౌడ్ అంతర్జాతీయ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రాంతీయ అవార్డు ఏంటంటే ప్రాంతీయ వ్యక్తికి వచ్చినా కూడా అంతర్జాతీయ అవార్డుగా ఇంపార్టెన్స్గా ఇవ్వాలి. అండ్ అంబేద్కర్ చూడర్ అవార్డు అండి. సో మరి వికేసి అనే సంస్థ, మన భారతదేశానికి చెందిన వికేసి సంస్థ సో అంబేద్కర్ చూడర్ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ప్రముఖ నటుడు, మరి విభిన్నమైనటువంటి పాత్రలు పోషిస్తున్నటువంటి ప్రేక్షకుల ఆదరణ పొందిన నటుడు ప్రకాష్ రాజ్కి అంబేద్కర్ చూడర్ అవార్డుని ఇవ్వడం జరిగింది. మనకి నటుడు అండి ప్రకాష్ రాజ్. సో విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సో మరి ఎంతో నా పాత్రలు పోషించిన వాడే మన ప్రకాష్ రాజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నాస్కామ్ అండి. నాస్కామ్ అనే సంస్థ. ఫ్రెండ్స్ గమనించండి, నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్ అంటామండి. ఇది నాస్కామ్ అంటారు, నేషనల్ అసోసియేషన్ ఫర్ ది సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్. ఈ సంస్థ వాళ్ళు మన దేశంలో పేటెంట్స్ ట్రెండ్స్ ఇన్ ఇండియా మనం ఆల్రెడీ ఒకటి చెప్పడం జరిగింది. మన భారతదేశంలో లాస్ట్ ఇయర్ అయితే ఈ యొక్క లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 1,05,000 పేటెంట్లకు ఆ విధంగా అనుమతి ఇచ్చిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో
నాస్కామ్ సంస్థ పేటెంట్ ట్రెండ్స్ ఇండియా అని ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం గత 5 సంవత్సరాల్లో అంటే 2019 నుండి 2024 వరకు మొత్తం పోలిస్తే గత 5 సంవత్సరాల్లో గతంతో పోలిస్తే అంటే 2019 కన్నా ముందుతో పోలిస్తే 24.6% ఈ పేటెంట్స్ అనేది రావడం జరిగిందండి. ఈ పేటెంట్స్ని ఒక ఫైలింగ్ చేయడంలో పేటెంట్స్ దరఖాస్తు చేయడంలో ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయంటే తమిళనాడు అండి 24.6%లో 9.3% ఇక్కడ వచ్చాయి. మహారాష్ట్ర 6.8% పేటెంట్లు వచ్చాయి. అంటే మొత్తం పేటెంట్ అప్లైయింగ్ చేయడంలో తమిళనాడు మహారాష్ట్ర మొదటి 2 స్థానాల్లో ఉంటే తెలంగాణ 6వ స్థానం ఉంది, ఆంధ్రప్రదేశ్ 9వ స్థానం ఉంది. వెరీ ఇంపార్టెంట్ విషయంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 26ని మనం ఈ యొక్క వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డే, ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం జరుపుకుంటాం. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డే అని చెప్పేసి అంటాం. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మనకి ఈ సంబంధించిన పాయింట్ మనకి అప్డేటెడ్గా ఈ మధ్యలో రావడం జరిగింది అనమాట. ఇక జోసెఫ్ లాలిన్ పిలా పేరు ఎలా ఉంది చూడండి ఒకసారి. జోసెఫ్ లాలిన్ పిలా ఒక 9 సంవత్సరాల కుర్రాడండి, ఒక బాలుడు. మిజోరాం రాష్ట్రంలో ప్లాస్టిక్ రహిత సమాజం, ప్లాస్టిక్ని నిషేధించాలి, ప్లాస్టిక్ని లేకుండా చేయాలి, ప్లాస్టిక్ని అంతా కూడా ఈ భూమిపైన చేయడం వల్ల మనకి మస్తు కూడా ప్లాస్టిక్ వల్ల చాలా పర్యావరణం అనేది దెబ్బతింటుందని చెప్పేసి సో అతను కృషి చేస్తున్నాడు అనమాట. ఆ నేపథ్యంలో మరి మిజోరం చెందినటువంటి ఈ బాలుడు జోసెఫ్ లాలిన్ పిలాకి సెమ్ అనే సంస్థ అనమాట, సెమ్ ఫౌండేషన్ అవార్డ్ ఫర్ క్లీన్ అండ్ గ్రీన్ ఎర్త్ 2024 సంవత్సరానికి అవార్డు రావడం జరిగిందండి. సెమ్ ఫౌండేషన్ అవార్డు ఫర్ ది క్లీన్ అండ్ గ్రీన్ ఎర్త్ అనే అవార్డు రావడం జరిగింది. క్లీన్ అండ్ గ్రీన్ ఎర్త్ అవార్డు ఈ పొందినటువంటి 9 సంవత్సరాల బాలుడు ఎవరంటే సో మన జోసెఫ్ లాలిన్ పిలా అండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ స్వీడన్ దేశానికి చెందినటువంటి ఒక బాలిక ఉందండి, గ్రేటా థన్బర్గ్. ఈ గ్రేటా థన్బర్గ్ కూడా ఇలా ఒక పర్యావరణ సంరక్షణ గురించి ఎంతో పోరాటం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందడం జరిగిందనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. జిఎస్టీ అండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండి. మరి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని మన భారతదేశంలో మరి 101వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 101వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సో ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ జూలై 1, 2017 మన భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మరి జిఎస్టీ వసూలు ఎంతైనా అని చెప్పేసి ఏ నెల ఆ నెల ప్రకటిస్తారు. ఇలాంటి నేపథ్యంలో ఏప్రిల్ 2024లో మన భారతదేశంలో జిఎస్టీ వసూలు అనేది ఒక రికార్డు సాధించింది. తొలిసారిగా 2 లక్షల కోట్ల మైలురాయిని సాధించింది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ అది మరి గతంతో పోలిస్తే ఒక రికార్డ్ అనమాట. అందుకోసమే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2020 అంటే లాస్ట్ ఇయర్లో ఏప్రిల్ 2023 ఇప్పటివరకు అత్యధికంగా జిఎస్టీ వసూలు ఎంత 1.87 లక్షల కోట్ల రూపాయలు ఏప్రిల్ 2023 రికార్డ్ అయితే ఈసారి ఏప్రిల్ 2024 రికార్డ్ వచ్చేసి 2,10,000 కోట్ల రూపాయలండి. 2.10 lakhs crores జిఎస్టీ అనేది నమోదు కావడం జరిగింది. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటూ ప్రతి సంవత్సరం కూడా జూలై 1ని మనం జిఎస్టీ దినోత్సవంగా జిఎస్టీ డేగా మనం జరుపుకుంటున్న సందర్భం ఈ జూలై 1 అండి. ఈసారి జూలై 1, 2024 మరొక ప్రత్యేకత ఉంది పేరెంట్స్ మన భారతదేశంలో. ఏంటంటే మరి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ని మనం పేరు మార్చినాం. అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్కి పేరు మార్చినాం. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని పేరు మార్చుకోవడం జరిగింది. ఆ కొత్త చట్టాలలో కొన్ని సెక్షన్లు తీసేసాం, కొన్ని యాడ్ చేసాం, మొత్తాన్ని మార్పు జరిగింది. ప్రొఫెసర్ రణబీర్ కపూర్ సింగ్ నేతృత్వంలో మరి ఐపీసీ పేరుని ఎలా మార్చినామంటే భారతీయ న్యాయ సమితి అని చెప్పేసి, సిఆర్పిఎస్ పేరుని భారతీయ నాగరిక సురక్ష సమితి అండి, అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్స్ పేరుని భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పేసి పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ చట్టాలన్నీ కూడా ఇప్పుడు జూలై 1, 2024 నుండి అమలు కాబోతున్నాయి అని చెప్పేసి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించారు. సో మరి జూలై 1, 2017 నుండి జిఎస్టీ అమల్లోకి వస్తే జూలై 1, 2024 నుండి ఏదైతే సవరించినటువంటి ఏదైతే క్రిమినల్ లాస్ ఈ చట్టాలు అనేది రాబోతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దామండి. స్మార్ట్ అస్త్ర ప్రయోగం అండి. స్మార్ట్ అస్త్ర డిఆర్డిఓ రూపకల్పన చేసినటువంటి ఒక సంబంధించినటువంటి ఒక మిజైల్ సిస్టమ్గా చెప్పవచ్చు. మనమైతే ఇప్పుడు భూమిపైన చేసే వాటిని మిజైల్స్ అంటాం, టార్గెట్ సెట్ చేసేది. అదే జలంతర్గాముల ద్వారా చేసే
ఈ మిజైల్స్ని మనం టార్పిడోస్ అని పిలుస్తామండి, సింపుల్గా చెప్పుకోవాలంటే. స్మార్ట్ అని చెప్పేసి అంటే స్మార్ట్ అస్త్రాలు ప్రయోగం చేసినాం అనమాట. ఇది మరి ఒడిషా తీర ప్రాంతంలో చేసినాం. సంచార్ అనే ఒక వాహక నౌక ఉంటుందండి. ఈ సంచార్ వాహకం ద్వారా అంటే సంచార్ వాహనం అంటే ఏంటంటే వివిధ మిజైల్స్ తీసుకెళ్ళి ఒక వాహనం ద్వారా దీన్ని చేయడం జరిగింది ఒడిషాలో. ఇది ఒక కొత్త తరం క్షిపణి ఆధారిత తేలికపాటి టార్పిడో వ్యవస్థ అనేది టోర్పిడో అని చెప్పేసి అంటాం. ఈ టోర్పిడో వ్యవస్థని ఆ విధంగా చేయడం జరిగింది. ఇది జలంతర్గాములను ధ్వంసం చేసే కెపాసిటీ దీనికి ఉంది. ఈ పరిశోధన విజయవంతం కావడం జరిగింది. ఈ స్మార్ట్ అంటే అబ్రివేషన్ ఉందండి. ఎస్ అంటే సూపర్ సానిక్, ఎం అంటే మిజైల్ అండి, ఏ అంటే అసిస్టెడ్, ఆర్ అంటే రిలీజ్ ఆఫ్ ది టార్పిడో అని చెప్పేసి అంటామండి. ఇది గుర్తుపెట్టుకోండి. స్మార్ట్, సూపర్ సానిక్, మిజైల్, అసిస్టెడ్, రిలీజ్ ఆఫ్ ది టార్పిడో అని చెప్పేసి మనం పిలుస్తాం. సో ఇది మనకి విజయవంతం కావడం జరిగింది. డిఆర్డిఓ చేసినటువంటి పరిశోధన, ఈ యొక్క పరీక్ష విజయవంతం కావడం జరిగింది అనమాట. ఇది ఇటీవల కాలంలో డిఆర్డిఓ జలంతర్గాములను ధ్వంసం చేసి ఒక టార్పిడో వ్యవస్థను తయారు చేసుకుంది. దాని పేరేం పేరు అని చెప్పేసి అంటే ఏదంటే స్మార్ట్. మరి స్మార్ట్ అంటే ఏంటి అంటారు? స్మార్ట్ అంటే కంటే సూపర్ సానిక్ మిజైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ ది టార్పిడో అంటాం. డిఆర్డిఓ అని చెప్పేసి అన్నప్పుడు 1958లో ఏర్పాటు చేయబడ్డ ఈ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటే సమీర్ వి కామత్ అనే వారు పనిచేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక దేశంలో మనకి తొలిసారిగా దేశంలో ఒక హైడ్రోజన్ సంబంధించినటువంటి ఒక హైడ్రోజన్ని ఉత్పత్తి అంటే గ్రీన్ హైడ్రోజన్. ఎందుకోసం అంటే ఇది గ్రీన్ హైడ్రోజన్ అనేది హైడ్రోజన్ ఇంధనం అనేది 21వ శతాబ్దపు ఇంధనము, 21st సెంచరీ ఇంధనంగా పిలుస్తున్నాం. 21st సెంచరీ యొక్క 21వ శతాబ్దం ఇంధనంగా పిలుస్తున్నాం. ఎందుకోసం అంటే శిలాజ ఇంధనాలు అనేది ప్రకృతి పర్యావరణానికి ఎంతో విఘాతం కలిగిస్తున్నాయి. అందుకే మన ఐక్యరాజ్య సమితి సూచన మేరకు ప్రపంచంలో చాలా దేశాలు కూడా 2070 నాటికి జీరో కార్బన్ ఎమిషన్ సాధించాలని అనుకున్నాయి. ఈ జీరో కార్బన్ ఎమిషన్ సాధించాలంటే ఖచ్చితంగా గ్రీన్ హైడ్రోజన్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు దేశంలో తొలి బహుళార్థ సాధక అంటే మల్టిపుల్గా ఉపయోగపడే విధంగా గ్రీన్ హైడ్రోజన్ ఒక పైలట్ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నారు. ఇది ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్లోని జాక్రీ ప్రాంతంలో దేశంలోనే తొలి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టుగా ఉంది. ఇది ఎక్కడ నిర్మిస్తున్నారు? జాకీ అనే ప్రాంతంలో. మరి జాక్రీ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. దీనికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే నాథ్పా జాక్రీ హైడ్రో పవర్ స్టేషన్ దగ్గర దీన్ని నిర్మిస్తున్నారు. ఇది పేరు వచ్చేసి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు. ఏ ప్రాంతంలో నిర్మిస్తున్నారంటే నాథ్పా జాక్రీ, అక్కడ హైడ్రో పవర్ స్టేషన్ ఉంది. 1500 మెగావాట్ల జల విద్యుత్ శక్తి అక్కడ తయారవుతుంది. ఆ ప్రాంతంలో నిర్మిస్తున్నారు. ఇది సట్లేజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక 8 గంటల్లో 14 కిలోగ్రాముల గ్రీన్ హైడ్రోజన్ ఇక్కడ ఉత్పత్తి చేస్తారనమాట. తద్వారా ఏంటంటే వివిధ సంబంధించినటువంటి పరిశ్రమలకు ఉపయోగిస్తారు. వాహనాలు కూడా గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగిస్తున్నాయండి. ఎందుకోసం అంటే ఇప్పుడు ప్రపంచంలో చూడండి, ప్రపంచంలోనే హైడ్రోజన్ ఇంధనంతో నడుస్తున్న రైళ్లను ప్రవేశపెట్టిన దేశం జర్మనీ. మన భారతదేశంలో కూడా లడక్ అనే ప్రాంతంలో ఇప్పుడు హైడ్రోజన్ బస్సులు నడుపుతున్నారు. మన భారతదేశంలోనే టొయోటా అనే సంస్థ మిరాయ్ అనే పేరుతో ఒక కారును కూడా అంటే హైడ్రోజన్ కార్ని, ఆ విధంగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే కార్ను కూడా వీరు తయారు చేయడం జరిగింది. దానికి ఏమని పేరు పెట్టారండి? మిరాయ్. కాబట్టి ఈ పాయింట్స్ మనకి ఇంపార్టెన్స్గా ఉంటున్న నేపథ్యం అనమాట. ఓకేనండి. ఇవన్నీ మనకి మే 2 2024లో ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.